హాయ్ అందరికీ. మా గల్లీలో వినాయకుడిని మీకు చూపించలేదు కదా, ఇదిగోండి మా గల్లీలో వినాయకుడు. నేనే ఈ లడ్డు నా చేతులతో స్వయంగా తయారు చేశాను. ముందుగా ఒక బౌల్లో 300 గ్రామ్స్ శనగపిండిని చిటికెడు వంట సోడా వేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు అమ్మ చేస్తూ చూడటమే కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. తర్వాత ఇంకొక బౌల్లో 600 గ్రామ్స్ షుగర్ వేసుకొని 1 కప్ వాటర్ వేసి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరిగించుకొని ఇలా మరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పాకం అంటుకునేంత వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి ఇంకా చిటికెడు కర్పూరం కూడా వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్న శనగపిండిని ఇలా బూందీ సట్రంలో ఉంటే ఓకే, లేకపోతే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో చేస్తే లడ్డు 1 కేజీ అయితే వస్తుంది. ఈ విధంగా మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బూందీ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే మంట ఉండాలి. దీన్ని ఎక్కువగా క్రిస్పీగా వేయించుకోకూడదు. జస్ట్ కొంచెం ఒక 10 సెకండ్స్ వేగిన తర్వాత తీసి మనం ముందుగా పాకం పట్టుకున్నాం కదా పంచదార, దానిలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బూందీ వేసుకొని కంప్లీట్గా కలుపుకొని తర్వాత స్టవ్పై ప్యాన్ వేసుకొని కాజు ఇంకా కిస్మిస్ వేయించుకొని ఈ నేతితో పాటు మనం ముందుగా చేసుకున్న బూందీలో వేసుకొని లడ్డు చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసేయాలి ఫాస్ట్గా, లేదంటే ఆరిపోతుంది. దానికోసం నేనైతే క్లాత్ తీసుకున్నాను. చాలా వరకు అందరూ కవర్ యూజ్ చేస్తూ ఉంటారు. కవర్లో ప్లాస్టిక్ కదా, వేడిది వేయటం అంత మంచిది కాదు. నేనైతే క్లాత్ తీసుకున్నాను. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డు షేప్లో చేసుకొని పక్కన పెట్టేయాలి. 1 అవర్ తర్వాత తీస్తే లడ్డు కంప్లీట్గా ఆరిపోతుంది. ఇలా స్లోగా క్లాత్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఈ వినాయక నవరాత్రులు అయితే మేము చాలా బాగా చేసుకున్నాము. ఈరోజే లాస్ట్ డే. మీరు మీ గల్లీలో వినాయక సంబరాలు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్